హాయ్ అండి. మీ పేరు? నాగరాజు. నాగరాజ్ గారు, ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ జగనే రావాలండి. పథకాలు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, మెడికల్ కాలేజ్ కట్టాడు, పోర్ట్ డెవలప్ చేశాడు, సీ పోర్ట్స్ తెచ్చాడు. మళ్ళీ జగనే వస్తే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ జాబ్స్ మీద వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అందరికీ అందలేవు, విద్యార్థులకు మాత్రం చాలా వరకు పీజీ వాళ్ళకైతే అందక మధ్యలో చదువులు ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని అంటున్నారు కదా. అవును, బట్ చాలా మటుకి అందాయి. చేస్తాడు, జగన్ అయితే బాగా చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొత్త కొత్త హామీలు ఇచ్చి కొత్త కొత్త మేనిఫెస్టోలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలా మేనిఫెస్టోలకి మన ఎవరైతే యువత ఉన్నారో దానికి అట్రాక్ట్ అవుతున్నారు కదా, ప్రజలందరూ కూడా అట్రాక్ట్ అవ్వడం వల్ల మరి గెలిచే అవకాశం ఏ విధంగా ఉంటుంది? అలా ఏం కాదు, బట్ పక్కా జగనే వస్తాడు. జగన్ పథకాలు ఇచ్చాడు కదా, జగన్ వస్తాడు. ఓకే, అంటే యువతను చూసుకున్నట్టయితే మాకు ఏ విధమైన డెవలప్మెంట్ జరగలేదు, మాకు ఇక్కడ ఏ పథకాలు అందట్లేదు, సో మేము యువత అంటే కూటమికే సపోర్ట్ చేస్తామంటున్నారు కదా. అంటే బయట ఇప్పుడు కంపెనీస్ కూడా అలానే ఉన్నాయి, జాబ్స్ ఏం లేవు కాబట్టి అలానే ఉంది. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మరి డెవలప్మెంట్ జరుగుతుందా మరి? చూడాలి ఇంకా అదే. సో యువత చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి అయితే మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, దానికి ఆపోజిషన్ అయితే మనకి వంగ గీత గారు ఉన్నారు. సో వారిద్దరిలో మెజారిటీ ఎవరికి ఎక్కువ వస్తుంది సార్? కంపల్సరీ వంగ గీతనే గెలిచిద్ది, అత్యంత మెజారిటీతో గెలుస్తారు వంగ గీతనే. జగన్ అన్న చెప్పినట్టు డిప్యూటీ సీఎం కూడా అవుతుంది వంగ గీత. వంగ గీత విషయానికి వస్తే మరి చాలామంది గుర్తుపట్టలేరు కదా. ఆమె లోకల్, ఆమె అక్కడ లోకల్ ఆమె అయ్యుండి గ్లాస్ గుర్తుకు ఓటేమని ఎలా చెప్తారు? చెప్పారు, బట్ ఇంకా అలా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు కదా. అక్కడ పక్క వంగ గీతనే గెలిచిద్ది. ఎప్పుడో ఎలక్షన్స్ వచ్చినప్పుడు వచ్చి వెళ్తారు తప్ప పవన్ కళ్యాణ్. వంగ గీత అక్కడ లోకల్, ఆమె అందరికి మంచి చేసింది ఆమె. ఇప్పుడు మరి మంగళగిరి విషయానికి వస్తే నారా లోకేష్ గారు, ఆపోజిషన్ లావణ్య గారు ఉన్నారు. సో ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది? లావణ్య గారే గెలుస్తారు అక్కడ. ఇంకా నగరి విషయానికి వస్తే రోజా గారు గారే గెలుస్తారండి. అంటే వైసీపీ నాయకులే నన్ను గెలిపించకుండా చేస్తున్నారు అని ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది కదా, మరి దాని మీద? అలా ఏం కాదు, కంపల్సరీ వైసీపీ వచ్చింది అధికారంలోకి.